ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ హైకోర్టుని సంప్రదించడం జరిగింది. అది కూడా తన వ్యక్తిగత హక్కులకి భంగం కలిగేలా చేస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క విషయంలో మాత్రం ఢిల్లీ హైకోర్టుని సంప్రదించారు. మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, సెలబ్రిటీస్ అందరూ కూడా కలిసికట్టుగా అనుకుంటున్నట్టు అందరూ కూడా కోర్టుల బాట పట్టడం, వాళ్ళొక స్పెషల్గా ఒక పర్మిషన్ తెచ్చుకోవడం, అంటే వీళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళ వాయిస్లు కానీ ఎక్కడ కూడా యూజ్ చేయొద్దు. ఒకవేళ వితౌట్ పర్మిషన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులే అవుతారు, కఠినంగా శిక్షింపబడతారు అని చెప్పేసి కూడా ఒక నోట్లో ఉంటుంది. సో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఏపీకి డిప్యూటీ సీఎం, ఆయన ఒక మంచి సూపర్ డూపర్ హీరో. మరి ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చింది, అసలు ఢిల్లీ హైకోర్టుకు ఎందుకు వెళ్ళాడని చాలామంది కూడా ఏదన్నా పర్సనల్ ఇష్యూసా, ఆస్తి తగాదాలు వచ్చాయా ఏంటి అని చాలామంది కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారు. సో మరి ఆయన చెప్తున్న వివరాల ప్రకారం ఏ విధంగా ఉంది అంటే, మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియా వేదికగా ఒక సెలబ్రిటీ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, వాళ్ళని ఇష్టరీతిన మాట్లాడడం కానీ, ఇంకా కంప్లీట్గా ఏ స్థాయికి వెళ్ళిపోయింది ఈ యొక్క ఘటనలు అంటే, వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో కూడా తలదూర్చే వరకు కూడా వెళ్ళిపోతుంది. సో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ కేసులో కూడా అదే తెలుస్తుంది అనమాట. నా వ్యక్తిగత రైట్స్కి కూడా భంగం కలిగించే విధంగా వ్యక్తులు ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో మరి ఇలాంటి వాటి నుంచి నాకు ఊరట లభించాలని నేను కోరుకుంటున్నాను. చూడు, నార్మల్గా ఏ సెలబ్రిటీ అయినా కూడా వాళ్ళకు వ్యతిరేకత డెఫినెట్లీ ఉంటుంది. ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తారో అంతకు మించి వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళు ఎంతనగా ఓపిక పడతారు, ప్రతి దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయిపోయి ఏదైనా ఎక్కువగా జరిగితే ఖచ్చితంగా అందరికీ కూడా ఇంకా ఓపిక నశించిపోయి యాక్షన్ తీసుకుంటారు. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క అంటే ఢిల్లీ హైకోర్టుని సంప్రదించడం, మరి ఈ యొక్క కేసుని డిసెంబర్ 22కి వాయిదా వేశారనమాట. ఆ రోజు తెలుస్తుంది వాళ్ళు ఏం చెప్తారు, ఏంటి, సపోర్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారికి లేదా అనేది. సో ఏమైందా అంటే, పవన్ కళ్యాణ్ గారి తరఫున న్యాయవాదులు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క రక్షణ కావాలి, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా ఎక్కువ కూడా ఆయన మీద గర్జన అనేది ఎక్కువైపోయింది, ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ విధంగా ఆయన మీద దాడి చేస్తున్నారు అర్థం కావట్లేదు. సో అంటే దాడి అంటే ఏదో ఆయుధాలతోని దాడి చేయడం కాదు, మాటలతోని కూడా ఈ దాడులు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాటి నుంచి కొంచెం రక్షణ కోరుకుంటున్నాం అని చెప్పేసి అయితే వాళ్ళు వాదిస్తున్నారు. మరి చూడాలి డిసెంబర్ 22కి ఎలాంటి తీర్పు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి అనుగుణంగా వస్తుందా లేదా అనేది.